అప్పులుగానే జనాభా ప్రాతిపదికన విభజించింది అధ్యక్ష. 2011 జనాభా విభజన ప్రాతిపదికన తెలంగాణకు 42%, ఆంధ్రప్రదేశ్కి 58% అప్పులు కానీ ఆస్తులు కానీ పంచుకున్నారు అధ్యక్ష. కానీ విద్యుత్కు వచ్చే వరకు అలా చేయలేదు అధ్యక్ష. ఏం చేసిండ్రు? విద్యుత్ వినియోగం ప్రకారం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగానే, తెలుగుదేశం పార్టీ నిజంగానే తెలంగాణకు వ్యతిరేకమైతే, తెలంగాణ రైతులు చావులు కోరుకుంటే చట్ట ప్రకారం ఆస్తుల అప్పులు ఎట్లయితే పంచిండ్రో ఆ రకంగానే విద్యుత్తును కూడా వాటాలు పంచాలని అడుగుండేవాడు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు అడగలే. 53.89 తెలంగాణకు విద్యుత్ వాటా ఇస్తే దాన్ని అబ్జెక్షన్ చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆమోదించి ఈ రోజు తెలంగాణకు విద్యుత్ అధికంగా వచ్చేటట్టు చేసింది అధ్యక్ష. మన ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు కానీ, కార్గిల్ వార్ జరిగినప్పుడు కానీ, నేను కాంగ్రెస్, నేను బీజేపీ, నేను సిపిఐ అని, నేను సిక్కును, నేను హిందూను, నేను ముస్లిం అనుకోకుండా దేశమంతా కూడా భారత ప్రభుత్వం వెనక నిలబడి ఆ రోజు ఒక్కటే మనం పోరాడినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. పక్క రాష్ట్రం తమిళనాడులో కావేరీ జల వివాదం వచ్చినప్పుడు అన్ని పార్టీలు ఏఐడిఎంకే, ఏడీఎంకే, డిఎంకే, రజనీకాంత్ గారి ప్రముఖ సినిమా యాక్టర్ నుంచి మొదలుకొని ఒక రిక్షా కార్మికుడి దాకా ఒక్కటై రాష్ట్రం అంతా రోడ్ల మీదకి వచ్చి పోరాడి ఒక్కటైనటువంటి సందర్భాలు మనం చూశాం అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు మన శాసనసభలో మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే, మన రైతులు ఇబ్బంది పడతా ఉంటే, మన పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడతా ఉంటే ఒక్కటే పోరాడాల్సింది పోయి పక్క రాష్ట్రం తరఫున అడ్వకేట్